షానొద్దులకు అరెస్ట్ తర్వాత ఇలా సొంత గడ్డ నిజామాబాద్ పోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క. మళ్ళీ షానొద్దులకు సొంతూరు పోతే ఎట్లుంటది? అందరిని కూసబెట్టి మాట ముచ్చటార్చుకోవాలి కదా. అట్లనే ప్రెస్ మీట్ పెట్టి కొత్త సర్కార్ పాలన ఎట్లుంది, పథకాలు ఏడుదాకా అందుతున్నాయో అన్నీ అరుచుకొచ్చింది ఇట్లా. శాన దినాలకు ఇవాళ నిజామాబాద్ పోయిన ఎమ్మెల్సీ కవితక్క సర్కార్ మీద గట్టిగానే ఎగబడ్డది. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిజామాబాద్ ఒక అనాథ లెక్క మారిపోయింది. జిల్లా నుంచి మంత్రి లేరు, ఇన్ఛార్జ్ మంత్రి ఎప్పుడొస్తారో తెలియదు. రాష్ట్రంలో రైతు బంధు జోలి అసలే లేకపాయే. కేసీఆర్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులే తప్ప ఒక్కటన్న కొత్త ప్రాజెక్టులు వచ్చినాయా అని బాజాబ్తా అడిగింది. ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తాంరా ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతామా అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు. ఎందుకంటే దూరపు కొండలు నునుపన్నట్టు ఏదో కేసీఆర్ గారు 2 సార్లు మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి, అర్రాస్ పాట వాడినట్టు మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, మీరు 3000 ఇస్తే మేము 6,000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం 1% ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు, ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా? ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి. ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి? నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది. సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అంతేకాదు, ఒక పక్క నేరాలు పెరుగుతుంటే మరో పక్క శిక్షలు తగ్గుతున్నాయి. పోలీసులు పటిష్టంగా కేసులు నిర్మాణం చేస్తలేరు. మహిళా భద్రత మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలి. ఇట్లా ఒక్కటా రెండా ఉన్నాయన్ని గడిగి పారేసింది కవిత మేడము. మళ్ళీగా దీని మీద అటు సీఎం రేవంత్ సారు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ తీర్ల రియాక్ట్ అవుతారో, ఏం సమాధానం చెప్తారో చూడాలి. అబ్బబ్బా, ఏందో ఏమో, ఇటు మునుగుతలేదు అటు తేల్తలేదు అల్లు అర్జున్ ముచ్చట. నడుమిట్లనే ఆగిపోయి నానా హైరాణ చేస్తుంది. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడైంది కదా, అది ఆడికే ఆగదట, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందట. ఇది మేమంటున్న ముచ్చట కాదు. బిడ్డ అల్లు అర్జున్, మేము 15 మంది వస్తేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. రేపు 30 లక్షల మంది నీ ఇంటి మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటది అని కుద్దు మీడియా ముంగట్టుకు వచ్చి బాజాబ్తా చెప్తుండు గీ అన్న. అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక 10ల సంఖ్యలో 1000ల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు మా అల్లు అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసిండ్రో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసినాం, కేసు పెట్టినాం. అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు. ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు. నీవెన్ని కక్షలు పెట్టినా, ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ, ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు, ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు, విద్యార్థుల పక్షం, ఈ తెలంగాణ సమాజం పక్షం. ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము. ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో. నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో. లేని పక్షంలో ఇది అగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో నేను వెంటాడతాము. ఉస్మానియా విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, నీ అహంకారాన్ని తగ్గించుకో. లేని పక్షంలో ఇంతకు 10 చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం. ఇన్నరా ఎంత ధైర్యంగా వార్నింగ్లు ఇస్తుర్రో అల్లు అర్జున్ కు. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళే వీళ్ళంతా బెయిల్ మీద బయటకు వచ్చిర్రు. మన బన్నీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండ్రు కదా, ఇక వాళ్ళంతా వీళ్ళకి ఫోన్లు చేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే అది తట్టుకోలేక గిట్లా బయటకు వచ్చి బాధ చెప్పుకుంటా బెదిరించిండు కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అనేగి అన్న. మేం 15 మంది వస్తేనే తట్టుకోలేకపోయినావు, అసొంటిది 30 లక్షల మంది వస్తే ఏంది నీ పరిస్థితి అని బాజాబ్తా బెదిరించుడుతోని మన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఏ తీర్ల రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ కథ ఇట్లుంటే ఇప్పటికే అన్న ఎప్పుడు చెప్పుకునే ఆర్మీ
ఈ వీడియో చూసినాక ఒరుకుంటే ఒరుకొని అని ఊకుంటారో లేక ఎంత ధైర్యం ఉంటే మా హీరోనే బెదిరిస్తారా అని మళ్ళా లొల్లి షురీ చేస్తారో ఎటు సమాజ్ గాక నెత్తి కొట్టుకుంటుర్రు కామన్ పబ్లిక్. ఇవన్నీ పక్కకు పెడితే అన్యాయంగా ఒకళ్ళు పానం వాయే, ఇంకొకరు సావు బతుకులు నడుమున్నారు. దేవుని దయ వల్ల చిన్నోడు జల్దీ కోలుకోవాలని ఇంకొందరు వేడుకుంటుర్రు. ఏందో ఏమో ఈ పంచాయతీకైతే ఇప్పట్ల పరద పడేటట్టేగా అనిపిస్తలేదు. ఏమంటారులా?